భద్రాచలంలో శ్రీరాముని పట్టాభిషేకం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. అందరినీ కూడా నిర్మూలించడానికి 21 సార్లు దండెత్తాడు అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అలా ఉన్నటువంటి రాజలాంఛనాలలో రామచంద్రమూర్తికి పాదుగాది ముకుట పర్యంతం కూడా సమర్పిస్తూ ఇప్పుడు ఖడ్గాన్ని సమర్పించారు. ఆ తర్వాత మరో రాజలాంఛనాన్ని స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. రాజాధిరాజాయేతి మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. తర్వాత సమర్పించబోయేటువంటి ప్రధాన లాంఛనము చక్రవర్తిత్వానికి చిహ్నంగా నిలిచేటువంటి చిహ్నము మనకి రాజమకుటము. ఇందులో సమ్రాట్ శక్తిని ఆవాహన చేయడం జరిగింది. ఇది మనకి ఉభయ వేదాంతాచార్య పీఠం వారు శ్రీ 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 తిన్నంటి శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి చనజీర స్వామి వారు అనుగ్రహించినటువంటి కిరీటం ఇది. అటువంటి కిరీటాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేయబోతూ ఉన్నారు. ఆనాడు సూర్యమండలంలో ఉన్నటువంటి సువర్ణం చేత బ్రహ్మదేవుడు తయారు చేయించాట మనువుకి. ఆ మనువు మొదలైనటువంటి మహానుభావులందరూ ఏ కిరీటాన్ని అయితే ధరిస్తున్నారో ఆ కిరీటాన్నే ఇప్పుడు రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి కూడా ధరింపజేయబోతూ ఉన్నారు. నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు కమలాలయ నీ ప్రియురాలు నీదు సింహాసనమిద్ధరిత్రి గొడుగాక సమక్షులు చంద్రభాస్కరుల్ నీ సుమతల్పమాదిపణి దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకంలో ఈ పట్టాభిషేకం చెప్తారు. రామచంద్రుడు ఎవరు అనంటే జగచ్చక్రవర్తి అని, పరమాత్మ ఆయన. నీ సహజంబు సాత్వికము, ఆ స్వామి సహజమైనటువంటి గుణం సాత్విక గుణం. నీ విడిపట్టు సుధాపయోధి, ఆ రామచంద్రమూర్తి వేంచేసి ఉండేటువంటి స్థానం క్షీర సముద్రంట, సుధాపయోధి. నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు. స్వామివారికి రామచంద్రమూర్తికి ఎవరు కుమారుడు అనంటే పద్మాసనుట. పద్మాసనుడు అంటే బ్రహ్మదేవుడే ఆయన కుమారుడు. పద్మాసనుడాత్మజుండు కమలాలయని ప్రియురాలు. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ రామచంద్రుడికి ప్రియురాలుట, భార్య. అంటే సీతామహాలక్ష్మి అన్నమాట. అంటే ఇక్కడ రాముడు అని అంటే రాముడు వేరు విష్ణువు వేరు అని అర్థం కాదు. మహావిష్ణువే రాముడుగా ఉన్నాడు. నా విష్ణు పృథివీపతి అన్నారు. ఎవరన్నా పరిపాలిస్తున్నారంటే లోకంలో రాజుగారికి నమస్కారం చేయాలి, ఎవరైనా సరే ఆ రాజుగారు. ఎందుకంటే ఆయనలో మహావిష్ణు స్వరూపం ఉంటే తప్ప పరిపాలక లక్షణములు ఆయన దగ్గర ఉండవు. అందువలన పరిపాలకులందరూ విష్ణు సమానులు అని. రామచంద్రమూర్తి మహావిష్ణువే కదా ఆయన. కనుక కమలాలయని ప్రియురాలు లక్ష్మీదేవి ఆయన భార్య. నీదు సింహాసనమిద్ధరిత్రి, రామచంద్రమూర్తి ఇక్కడ బంగారు సింహాసనం మీద ఉన్నాడు ఆయన. ఆయనకు ఈ ధరిత్రి భూమి అంతా కూడా సింహాసనమే. నీదు సింహాసనమిద్ధరిత్రి